నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. యానంలో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి నమశివాయంకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానిక నాయకులు. తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ సర్పంచ్ కామాడి గోవలక్ష్మి మాతరాజు, ఎంపీటీసీ వనమాడి వేణి నూకరాజు ఆధ్వర్యంలో సుమారు 200 మంది అగ్నికుల క్షత్రియులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక. రీజెన్సీ సిరామిక్స్ భారీ పరిశ్రమ పునః ప్రారంభం కావడానికి యాజమాన్యపరంగా తాము కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి ఆ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ పరంగానూ స్థానిక ప్రజల ద్వారా తమకు పూర్తి మద్దతు సహకారం అవసరమని పేర్కొన్నారు ఆ సంస్థల చైర్మన్ డాక్టర్ జిఎన్ నాయుడు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి నమశివాయానికి మద్దతుగా స్థానిక నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కోనకొండ బాబు, కోన సత్తయ్య, కోన వెంకన్నబాబు, దౌలూరి సత్తిబాబు, కోన ఏడుకొండలు, దంగుడు బియ్యం, సత్యనారాయణ, కనకాల వెంకట్రావు, గొర్రెల వెంకటరత్నం, గొర్రెల రాంబాబు, కోన సుబ్బన్న, మారేళ్ల భైరవమూర్తి, దంగుడు బియ్యం అప్పారావు తదితరులు బృందం ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ నెల 19న జరగనున్న పుదుచ్చేరి పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి నమశివాయంకి కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కనకాలపేట, జమ్మబడవ, గణపతినగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈయన రేపొద్దున మంత్రి అయ్యే అవకాశం కూడా ఉన్నందున మన సెంటర్లో జరిగేటటువంటి పనులన్నీ కూడా ఈయన మనకి పూర్తి చేసి పెడతారని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా మీరు కమలం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో బీజేపీ గవర్నమెంట్ వచ్చే విధంగా, పైగా మన మోడీ గారు కూడా చాలా ఉపకారం చేశారు. ఈడబ్ల్యూఎస్ అని చెప్పి మనకి మంచి అవకాశం ఇచ్చి మనకు రిజర్వేషన్ ఇచ్చారు. ఇవ్వడం వల్ల అనేక మంది మన గ్రామంలో కూడా అనేక మంది ఉద్యోగాలు రావడం జరిగింది. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని కమలాన్ని ఓటేసి అత్యధిక మెజార్టీతో కమలాన్ని గెలిపిస్తారని కోరుతున్నాం. తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ గాడిమొగ గ్రామం నుండి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ సర్పంచ్ కామాడి గోవలక్ష్మి మాతరాజు, ఎంపీటీసీ వనమాడి వేణి నూకరాజు ఆధ్వర్యంలో సుమారు 200 మంది అగ్నికుల క్షత్రియులు ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక. అగ్నికుల క్షత్రియ పెద్దలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సైకో పాలనలో అగ్నికుల క్షత్రియులకు తీరని అన్యాయం చేశారని, వైఎస్ఆర్సీపీ నాయకులపైన వైఎస్ఆర్సీపీ నాయకులే కేసులు పెట్టే సంస్కృతి ఈ జగన్ పార్టీకే చెందుతుందని ఎద్దేవా చేశారు. అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాట్ల సుబ్బరాజును అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, మీ గ్రామం అభివృద్ధి చెందాలి అంటే మళ్లీ నన్ను తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించి శాసనసభకు పంపాలన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీలకు పెద్దపీట వేస్తుందని, అందుకే బీసీలకు రక్షణ చట్టం, 50 సంవత్సరాలకే పెన్షన్, అలాగే పెన్షన్ నెలకు 4000 పెంచిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్నారు. సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీ కార్పొరేషన్ను ఉత్సవ విగ్రహంగా చేశారని మండిపడ్డారు. కేవలం కార్పొరేషన్ పదవులు ఇచ్చి దానికి ఎటువంటి నిధులు సమకూర్చని ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాబోయే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా చేయాలని నాతో మీరు మీటింగ్ కార్యకర్తలకి అందరికీ నమస్కారం, యువజన నాయకులకి అందరికీ నమస్కారం. ఫస్ట్ నుంచి కూడా మా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా టీడీపీ చేసేవారు. నేనైతే మొత్తం కాంగ్రెస్కి
మన వైఎస్ఆర్ చేసాం సార్. సతీష్ గారు వెళ్ళిపోయినా సరే మేము ఆ రోజు సతీష్ గారిని తీసుకొచ్చి మాకు కృష్ణారావు అర్పించారు సార్. మనోడు ఎక్కించుకోవాలి అన్న పొద్దుతో కృష్ణారావు గారు తీసుకొచ్చి మాకు అర్పించారు సార్. అదే విధానంలో మళ్ళీ నెక్స్ట్ ఒకసారి కృష్ణారావు గారు ఆయన మానేసారు సార్. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వక కృష్ణారావు గారు మీ పని చేసుకుని చెప్పాం. కానీ అదే టైంలో మేము వైఎస్ఆర్ పార్టీలోనే ఉండిపోయి సార్. అప్పుడు గురుగారు కూడా సాల్వ్ వేసుకుని మాత్రం వచ్చి అని కూడా కొన్ని సందర్భాల్లో మేము గణేశ్వరి గారు మీకు చెప్పవచ్చు. వద్దండి, నేను తప్పు మాటిస్తే మళ్ళీ ఉపయోగ చేసుకోవాలి సార్, మళ్ళీ జవదాటకూడదు అనుకుంటే అదే పార్టీలోనే కొనసాగాలి సార్. ప్రతిపక్షంలో ఉన్నా సరే ఏదో కొన్ని కష్టాలు పడ్డా ఆ కష్టాలు కూడా నేను భరించి అదే పార్టీలో ఉన్నా సార్. ఉన్నా సరే మళ్ళీ సతీష్ గారు రావడం, మళ్ళీ శ్రీకృష్ణారావు గారు నాకు చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా మేము 100% నేను సతీష్ గారికి ఎలా చేశానంటే మా అన్నయ్యలు, ఆయన మా అన్నయ్య, కుటుంబ సభ్యులు అందరూ అక్కడే, మా ఇల్లు అక్కడే. దీన్ని ఎదిరించి నేను ఎలక్షన్ చేయడానికి వచ్చేసాను. ఆయన నా కుటుంబ సభ్యుడు కాదు, నా రక్తబంధువు కాదు. ఏంటంటే మా పొలం అన్న ఒక భాషతో ఒక మాటతో మేము ఆయనకు ఉపయోగపడినాం సార్. అలాంటిది ఇప్పుడు కూడా ఆయన దగ్గర మీద రూప ఆశించి మేము చేసినవి లేదు సార్. అలాగని ఆయన కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినవి లేదు సార్. టికెట్ కోసం ఆశించాను, టికెట్ ఇవ్వలేదు, ఇవ్వకుండా సరే నేను ఎక్కి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళినా సరే ఈలోగా అంటే మా పంచాయతీ పెద్దలు ఉన్నారు సార్, లీడర్లు, వైఎస్ఆర్ పార్టీ లీడర్లు. ఆ లీడర్ వల్ల ఏమైందంటే అక్కడ నాకు ఏ సమస్య వచ్చినా సరే అక్కడ పంచాయతీలో మాకు ఎమ్మెల్యే గారు ఇవ్వట్లేదు నిధులు, మాకు మంత్రి గారు జగన్ గారు ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. మా పంచాయతీ నిధులు మేము వాడుకుంటే కొన్ని డబ్బులు అండి. ఇప్పుడు 7 కోట్లు ఉందండి మా పంచాయతీలో అండి. మాకు సీటేం డబ్బులు లేదు. అంటే ఎమ్మెల్యే గారిని తప్పుతో పట్టిందరండి మా నాయకులు. అలాగని ఇదేంటి పరిస్థితి అంటే అలా మాట్లాడలేదు కానీ ఎమ్మెల్యే గారు దాటేయడం, ఏదైనా మీటింగ్ రండి, ఇలా నాకు ఎలా ఉంది పంచాయతీలో మీరు పలానా పని చేయడానికి వచ్చాను, నేను వైస్ సర్పంచ్ చేశానండి, వార్డు నెంబర్ చేశానండి, జస్ట్ మొన్న నాకు టికెట్ ఇవ్వని ఇంటి పెట్టి నీకు ఇస్తాను నా మీద నమ్మకంతో. ఈరోజు నేను 3 సంవత్సరాలు అయినా సరే నన్ను ఒక అడుగు ఉండేటానికి నాకు ఎవరో సాగని పరిస్తారు. కనీసం మీటింగ్ రమ్మంటే టీడీపీ పెద్దలు అవుతున్నారు కానీ మా వైఎస్ఆర్ పెద్దలు మొత్తం రావట్లేదు సార్. ఇంకా అలాంటప్పుడు ఇంకా నాకు పీకిలోతో ముంచేస్తారు సార్ నన్ను. మరి నాకు భగవంతుడు వేసిన సక్సెస్ తెలియకండి, ఆ పార్టీని నమ్ముకున్నందుకు వేసాడు ఏంటి తెలియస్తారు. కానీ ఇంకా అందులో నేను ఇవ్వలేక ఈ రోజునే నాకు సహకారం, పూర్తి సహకారం మన బుచ్చిబాబు గారు అనిపిస్తారని, అలాగే సహకారం చేస్తారని నేను ప్రజల్ని ఏదైతే చేద్దాం అనుకున్నానో వాళ్ళకి చెయ్యాలని. నేను ఎమ్మెల్యేగా చేయట్లేదు సార్, అక్కడ సైట్ ఉంది సార్. ఒక సర్పంచ్ ఎట్టుకుంటే 10 మంది ఎట్టుకోండి, సర్పంచ్ అక్కడ అప్పు లేదండి. వాళ్ళ నాయకులకే ఇస్తారు సార్ ఆయన. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడానికి వస్తాం ఎలక్షన్లకి, వాళ్ళకి ఏదో మాట ఇస్తాం మనం. అది మనం పోయించుకోకపోయినా పొద్దున్న భవిష్యత్తులో ఇంటికి వెళ్ళాలి కదండి. ఇవాళ నీకేసి ఇంట్లో పట్టుకుంటే మనిషిగా వస్తే నేను ఈ 15 సంవత్సరాలు కూడా పంచాయతీగానే ఉన్నాను సార్. నేను ఒక వైస్ ప్రెసిడెంట్గా, ఒక వార్డు మెంబర్గా, సర్పంచ్గా ఉండడం మరి ఎంత దుర్మార్గం. ఒక అడుగు ఇటం చేశారు, 13 కేసులు సార్ మా మీద. ఎవరు? మా నాయకులే, ఇక మా పార్టీ వాళ్ళే పెట్టి కేసులు అన్ని. పార్టీలో ఉండే నా జీవితం నాశనం అయిపోతేనే ఈ నిర్ణయం తీసుకుంటే రాజుగారు ఆశిస్తూ నాకు కావాలి. మేము ఈ రాజకీయ సహకారం కూడా సహకరిస్తానని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఎన్డీఏ కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి ఏ నమశివాయంకి మద్దతుగా యానాం బీజేపీ ప్రెసిడెంట్ కనకాల రాజు ఆధ్వర్యంలో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ వార్డు పరిధిలో నిర్వహించారు. గోపాల్ నగర్ తదితర ప్రాంతాలలో ఇంటింటా విస్తృత ప్రచారం చేస్తూ ఎన్డీఏ కూటమి బలపరిచిన పుదుచ్చేరి లోక్సభ అభ్యర్థి ఏ నమశివాయంని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామాల ప్రజాప్రతినిధులు, స్టేట్ మెంబర్ కనకాల నరసింహమూర్తి, జనరల్ సెక్రటరీ సబ్బతి లోకేష్, బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకులు, యువత అధిక సంఖ్యలో ఈ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. అధికంగా ఉండడంతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి పథకాలు అందని పరిస్థితుల్లో వాటిని ఎరుపు రంగు రేషన్ కార్డులుగా మారుస్తాం.
बीजेपी जय जय बीजेपी जय जय बीजेपी తాళ్లరేవు మండలం చొల్లంకిపేట గ్రామంలో సచివాలయం పరిధిలో పనిచేస్తున్న 18 మంది వాలంటీర్లు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి అందించనున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చొల్లంగిపేట గ్రామ సచివాలయం పరిధిలో పనిచేస్తున్న 18 మంది వాలంటీర్లు తమ పదవులకు మూకుమ్మడిగా వారు పనిచేస్తున్న పదవులకు రాజీనామాలు చేసి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి అందించనున్నట్లు ప్రకటించారు. తామంతా తమ నాయకుని విజయం కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. చెప్పండి. 18 వాలంటీర్స్ ఈరోజు స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి అందరూ పూనుకున్నాం. మేమందరూ జగనన్న చేసిన మంచిని ఎదరికి తీసుకెళ్తుంటే టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు మా మీద లేనిపోని నిందలు వేయడం ఇవన్నీ చేస్తున్నారు. అందుకు గాను మేము స్వచ్ఛందంగా రాజీనామా చేసి జగనన్నకి సపోర్ట్గా నిలుద్దామనేసి ఈరోజు రాజీనామా చేయడానికి వచ్చి పత్రాన్ని సచివాలయంలో సబ్మిట్ చేస్తున్నాం. పుదుచ్చేరి లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయుచున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రస్తుత హోం మినిస్టర్ నమశివాయం పోటీ చేయనున్నారు. వారికి మద్దతుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్, అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ప్రెసిడెంట్ షేరు కృష్ణ, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు ఓల్డ్ రాజీవ్ నగర్, గురుకృష్ణపురం నందు ఎన్డీఏ కూటమి అభ్యర్థి నమశివాయంకు కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. పుదుచ్చేరి లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రస్తుత హోం మినిస్టర్ నమశివాయం పోటీ చేయుచున్నారు. వారికి మద్దతుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్, అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ప్రెసిడెంట్ షేరు కృష్ణ, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు ఓల్డ్ రాజీవ్ నగర్, గురుకృష్ణపురం నందు ఎన్డీఏ కూటమి అభ్యర్థి నమశివాయంకు కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. అదేవిధంగా యానాం నియోజకవర్గం పరిధిలో ఆయా గ్రామాల ప్రతినిధులు, మల్లాడి అభిమానులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి నమశివాయంకు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఓకే సార్. ఆధిక్యంలో వద్దే రావో తెలియదు, కానీ బీజేపీ మనకు తప్పకుండా ఆధిక్యంలో వస్తుంది, ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి బీజేపీ మోడీ మన పాండిచేరి నమస్కారం గారికి ఓటు వేసి అక్కడ మెజారిటీలో గెలిపించాలి. గెలిపించడానికి ఓటుని అభ్యర్థించడానికి మీ దగ్గరికి వచ్చాము. మనం గుర్తు కామం సార్ కొంచెం ఆలోచన అందరూ ఎలా ఉంది సిఆర్ ఎలా అలా పడ్డే. ఓకే. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని గాంధీనగర్లో నూతనంగా నిర్మించిన శ్రీరామాలయం, యాదవపేటలో శ్రీకృష్ణుని ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు పితాని బాలకృష్ణ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని గాంధీనగర్లో నూతనంగా నిర్మించిన శ్రీరామాలయం, యాదవపేటలో శ్రీకృష్ణుని ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు పితాని బాలకృష్ణ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలో నాయకులు, ఆయా ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రీజెన్సీ సిరామిక్స్ భారీ పరిశ్రమ పునః ప్రారంభం కావడానికి యాజమాన్యపరంగా తాము కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి ఆ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ పరంగానూ స్థానిక ప్రజల ద్వారా తమకు పూర్తి మద్దతు సహకారం అవసరమని ఆ సంస్థల చైర్మన్ డాక్టర్ జిఎన్ నాయుడు పేర్కొన్నారు. స్థానిక దర్యాల తిప్పలో రీజెన్సీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రీజెన్సీ తిరిగి ప్రారంభం కావడం ద్వారానే యానాంకు పూర్వ వైభవం వస్తుందని స్థానిక ప్రజలు గట్టిగా నమ్ముతున్నారన్నారు. 1983లో రీజెన్సీ ప్రారంభమయ్యేటప్పుడు జనాభా సుమారు 12,000 ఉండేదని, కానీ తదనంతరం రీజెన్సీ ద్వారా ఉపాధి దొరకడంతో జనాభా ప్రస్తుతం 60,000కు చేరుకుందన్నారు. అప్పట్లో పుదుచ్చేరి ఎల్డీగా ఉండే తెలుగు వ్యక్తి కోన ప్రభాకర్ రావు సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చే అనేక రాయితీలు యానంలో ఉన్నాయని, ఫ్యాక్టరీ పెట్టమని సూచించడంతో తాము ముందుకు వచ్చామన్నారు. అనంతరం ఇక్కడి ప్రజలతో తమ సంస్థ మమేకమైపోయిందని, ఉపాధితో పాటు కార్మికులకు, వారి పిల్లలకు ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్యకు విద్యా సంస్థలు స్థాపించామన్నారు. 2012లో రీజెన్సీ దుర్ఘటన అనంతరం 12 ఏళ్లకు ఫ్యాక్టరీ పునః ప్రారంభించేందుకు ముందుకు రావడం ఫ్యాక్టరీల చరిత్రలో రికార్డు అని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా నేను ఎడ్యుకేషన్లోనైతేనే దేంట్లో కూడా ఈ యానాం వాళ్ళకు గుర్తింపు అనేది, ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది. దాన్ని మనం కొనసాగించాలి. దాన్ని కొనసాగించాలంటే మా ఫీలింగ్ ఏమిటి, మేనేజ్మెంట్ వాట్ ఈజ్ దట్ దే ఆర్ థింకింగ్ అనేది మేము కమ్యూనికేట్ చేయాలంటే మీరే మాకు మీడియా, అంతే కదా. యు ఆర్ ది ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ది పీపుల్. కాబట్టి మీరే దాన్ని ప్రజలకు తీసుకుపోవాలి. ఎవడో ఒకడో మాకు గుర్తింపు లేదంటే చూడ వదిలేసాయి. నీకు యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది పీపుల్ దాన్ 1 or 2 ఇండివిజువల్స్, అంతే. అది కమ్యూనికేట్ చేస్తాం మీ ద్వారా ప్రజలకని చెప్పేసి మిమ్మల్ని మేము పిలిచాం. పెట్టండి పైప్ లైన్ వాళ్ళు, గెయిల్ వాళ్ళు 40 crores ఖర్చు పెట్టి గెయిల్ లైన్ వేశారు. వేస్తే అది ఇప్పుడు 12 years యూజ్ చేయలేదు కాబట్టి పోయింది. మళ్ళీ గ్యాస్ లైన్ వేయాలి. గ్యాస్ లైన్ వేసి గ్యాస్ కూడా డొమెస్టిక్ ప్రైజెస్ ఏదైతే ఉందో ఆ ప్రైజెస్తో ఇవ్వమని అడుగుతున్నాం. ఆ రోజులో 7 రూపాయలు ఉండేది, ఈరోజు 17 రూపాయలు. ఓకే, దానికైనా మనం సంసిద్ధంగా ఉన్నాం. దాన్ని ఇచ్చేదానికి ఎలా ఫైట్ చేయాలి, అది అందరితో పని. రీజెన్సీ వాళ్ళు ఏదో వాళ్ళు బతుకు వాళ్ళు ఏదో చేస్తున్నాలే అని చేస్తే మేమవుతామండి. ఇప్పుడు చిన్న దారం తీసుకుంటే ఎవరైనా తెంపేయచ్చు. అదే 10 మంది కలిస్తే దాన్ని స్ట్రెంగ్త్ అవుతుంది. కాబట్టి నేననేది ఏమిటంటే విష్ణు కూడా అది వీళ్ళందరూ మనం అందరం టేకప్ చేసేసి ఫైట్ చేయాల్సిందే. కానీ ఎందుకంటే అది ఏం అవుతా ఉందో నాకు తెలియదు. కానీ రీజెన్సీ లేకపోతే యానాం లేదు, రీజెన్సీ లేకపోతే యానాం అనేది ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఎట్లా అంటే మీరు మమ్మల్ని అందరినీ బలి చేస్తారా రీజెన్సీ వాళ్ళను? మీరందరూ కోఆపరేట్ చేసి మాతో కూడా సేల్ చేసి ఫైట్ చేస్తారా అనేది రేపు ఎలక్షన్ పోలింగ్ అనేది దాన్ని నేను పొలిటికల్ స్ట్రాటజీ కింద నాకు కాదు. కానీ ఇది చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది ఎవరు టేకప్ చేస్తారో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే టేకప్ చేయాలి. రెండోది రీజెన్సీ ముందు వచ్చిందండి, చుట్టూ ఇళ్ళు కాదు. వాళ్ళు ఏం చేశారు అప్పుడు కూడా గవర్నమెంట్, ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అంటే దాని చుట్టూ కూడా బిల్డింగ్. ఎలా పర్మిషన్ ఇచ్చారండి? ఇచ్చి మీరు ఇప్పుడు ఇచ్చేసేసి రీజెన్సీ రాకూడదని ప్రయత్నం చేస్తారా? ఇంత ఎస్టాబ్లిష్మెంటు, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని చేసి మళ్ళా చేయాలంటే రీజెన్సీ రాకూడదు, పొల్యూషన్ వస్తుందంటే ఎవరు బాధ్యత దానికి? ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదండి. లోకల్గా ఉన్నోళ్ళు ఎట్టిస్తారండి హౌసింగ్ పర్మిషన్? ఇవ్వకూడదు కదా. అంటే ఏడ కట్టుకోకపోతే ఇంకో చోట కట్టుకోవచ్చు. ఇంత ఇండస్ట్రీ, ఇంత ఎస్టాబ్లిష్ ఉన్నదాన్ని దీన్ని బయటకంతా షిఫ్ట్ చేయాలంటే ఎన్ని కోట్లు అవుతుంది, ఎలాగా? ఇవన్నీ కూడానండి ప్రజలే కేసపోవాలి. ఎందుకంటే ఇది చాలా దురాగతమైన విషయం. ఇది అరే ఏం చేశారు, ఎంత కాంట్రిబ్యూట్ చేశారు అనేది లేకుండా రీజెన్సీ రాకూడదు అంటే ఎట్లా?
కాబట్టి ఇవి అన్నీ హాట్ బర్నింగ్. కాబట్టి మేము యానాముకు కావాల్సిన కృషి మేము చేసేదానికి సంసిద్ధంగా ఉన్నామండి. ఎందుకనంటే వాళ్ళ ప్రజల్లో ఒక ఫీలింగ్ ఉండాలి, దాన్ని మనం వాళ్ళ ఆశయాలను ఏ విధంగా తీర్చుకొని పోవాలనేది మనం చూస్తున్నాము. తర్వాత మన దగ్గర నుంచి మనం పెంచిన వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చామండి. ఆఫ్టర్ ఆల్ ఒక స్వీపర్గానో లేకపోతే ఆడ చిన్న వర్కర్గా ఉండేవాళ్ళ పిల్లలు ఈరోజు అమెరికాలోనూ ఇంకో చోట ఉన్నారంటే ఇది ఎవరికైనా తీసుకుపోయారండి జనంలోకి? అది ఎవరన్నా గుర్తింపించారా? రీజన్స్ ఈజ్ నథింగ్. ఇంటే ఉండిపోతే పోనీ అనే స్టేజ్లో అయితే తెలిసిన వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడితే ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకి బాధ్యత లేదు, కనీసం మాకు బాధ్యత ఉందే. కాబట్టి మేము మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే రీజెన్సీ ఈజ్ కమిటెడ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ యానాం. వాళ్ళ బాగే రీజెన్సీకి కావాలి. దానికి కావాల్సింది మా స్థాయి శక్తుల్లో కృషి చేస్తాము. మా విష్ణు వీళ్ళు ఆయన సెక్రటరీ ఆఫ్ ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నాడు, ఆయన నానా తంటాలు పడ్డాడు పాపం. ఏమిటి ఎవరన్నా గుర్తింపిస్తే కదా, మీకు ఇస్తే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మేము తెలుగు వాళ్ళమయ్యా, మైనారిటీ వాళ్ళము, ఇంత టైం స్పెండ్ చేయడము, ఇంత ఈ విధంగా చేయడము, ఎంత వాల్యూ యాడ్ చేసామండి యానాంకు. యానాం అన్ని చోట్ల గుర్తింపు వచ్చింది. దీనికి ఎలా వచ్చింది? కాబట్టి ఇవన్నీ చేశాం మేము. ఇప్పుడైనా నేనేమిటంటే భగవంతుడు 10 సంవత్సరాలు క్లోజ్ చేసి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉండి క్లోజ్ చేసి ఈ విధంగా జరిగి ఇన్స్టిట్యూషన్స్ అంతా లోన్ అంతా పే చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసింది ఏదో హిస్టరీలో చూడండి, ఎక్కడన్నా ఉందేమో ఒకటి చెప్పండి. ఇంతవరకు ₹1 గవర్నమెంట్ నుంచి లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసినాడు? అదే తర్వాత సిక్ యూనిట్కి కావాల్సిన ఇన్సెంటివ్స్, ఆ GST, సేల్స్ ట్యాక్స్ వేవర్ అయితేనేమి, అది నువ్వు ఆయన స్టేట్ గవర్నమెంట్లో ఒకే చేయలేకుండా పోవచ్చు. బట్ ఈ సీఎం గారు పోవడము, ఆ ప్రైమ్ మినిస్టర్తో కూర్చోవడము చేయడం చేయాలి. మాకు ఎందుకండి ఇప్పుడు ఈ గ్యాస్ గురించి పిల్లి సుభాష్ చంద్రబోస్ పక్క స్టేట్ రోడ్ కదండి, ఆయనకు ఒక తూరు ఫోన్ చేసి అది పనిగా టేకప్ చేసి సుభాష్ చంద్రబోసు ఎంత సిన్సియర్గా అండి పోయి ప్రైమ్ మినిస్టర్కి లెటర్ ఇచ్చి ఈ విధంగా చేయాలి, అది చేయాలని చెప్పాడు. ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ అమలాపురం దగ్గర మన ఏదది, అందువల్లనే దాదాపు మేము 4,000 స్క్వేర్ మీటర్లతో అంటే 40,000 స్క్వేర్ ఫీట్తో స్టార్ట్ చేసిన దాన్ని 4 లక్షల స్క్వేర్ ఫీటు చేస్తున్నాము. రెవెన్యూ వచ్చింది. మిగిలిన యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా బాగున్నాయి. తర్వాత విష్ణు ఆయన ఒక ఇండస్ట్రీ పెట్టాడు. ఇండస్ట్రీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, రెవెన్యూ వస్తూ ఉంది. కానీ ఒకటేమిటంటే అండి, ఇండస్ట్రీస్ రన్ చేయడం అనేది అంత సాఫీగా పోయేది కాదు. ఇదేదో సిమెంట్ రోడ్డు మాదిరి పోయేది అనేది. ఆడ గతుకులు వస్తాయి, గతుకులు వచ్చినాయే, స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయని వెనక్కి తిప్పుకొని పోలేము. అవి పోవాలి. అవి దాటుకొని పోవాలనేట్టుగా ఉంటే స్టేట్ గవర్నమెంట్ సహకారం కావాలి. అవి ఆడ కొద్ది లోపించి ఆల్మోస్ట్ నా దగ్గర లిస్ట్ కూడా ఉంది, దాదాపు 30-40 యూనిట్ క్లోజ్ అయిపోయినాయి. క్లోజ్ అయిపోయి ఒకప్పుడు రెవెన్యూ ఎంత వచ్చేది విద్యో 75 కోట్ల. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కు 75 కోట్లు రెవెన్యూ ఇచ్చేవాళ్ళం యానాం నుంచి. అటువంటిది 4 కోట్లకు వచ్చింది. కాబట్టి గవర్నమెంటు, పాండిచేరి గవర్నమెంట్ కూడా టేకప్ చేయాలి అని అనుకుంటే మనకేమిటంటే ఒక పార్లమెంట్ లోక్సభ, ఒక పార్లమెంట్ రాజ్యసభ ఇద్దరే ఉన్నారు. మరి వీళ్ళ ఇద్దరి కోపం రాకపోతే రంగస్వామి గారు ఎన్ని మనకు హామీలు ఇచ్చినా కూడా ఆ హామీలు నెరవేర్చే పద్ధతి లేకుండా పోతూ ఉంది. మీరు చేయాలని నేను డయాస్ పైన కూడా చెప్పిన అది. కాబట్టి మీరు ప్రెస్ కూడా యూ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. బట్ అది రోల్ చేయాలి అన్నట్టుగా ఉంటే మేము మీతో క్లోజ్ ఇంటరాక్షన్ మేము చేయాలి. మీరు కూడా ఆ లీడ్ తీసుకొని ఏం చేయాలా, ఎందుకంటే ఆ ఇండస్ట్రీస్ వస్తే ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారండి, నీకు ₹2 కిలో బియ్యం ఇస్తాము,
లేకపోతే ఇంకొకటి ఇస్తామే కానీ దానివల్ల ఏమి ప్రొడక్షన్ జరుగుతూ ఉంది, నువ్వు గవర్నమెంట్ నుంచి ఎంత స్పెండ్ చేస్తున్నావు ప్రజలపైన, దానివల్ల మళ్ళా మనకేం వస్తూ ఉంది రెవెన్యూ అనేది ఆలోచన చేయడం లేదు. అదే ఇప్పుడు సిక్ ఇండస్ట్రీస్ ఏం చేశారు, తెలంగాణ గవర్నమెంటు తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆ రోజుల్లో ఉన్నప్పుడు కూడా ఏదైతే సిక్ యూనిట్స్ ఉన్నాయో లేకపోతే ఏదైతే కొత్త యూనిట్ పెట్టాలని ఉంటారో దానికి ఏమేమి చేయాలా. ఫర్ ఇన్స్టెన్స్ కియా మోటార్స్ వచ్చిందండి చంద్రబాబు నాయుడు టైంలో, 1.5 yearsలో ఇంప్లిమెంట్ చేశారు ఆ ప్రాజెక్టు. చేసేతలకి 10,000 రూపాయలు ఎకరం ఉన్నది, ఇప్పుడు 10 కోట్లయింది. అంటే ఎంత అసెట్ వాల్యూ బిల్డప్ అయిందండి. ఆ విధంగా ఏదైనా ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ సిక్గా ఉండేటప్పుడు మనం ఎవరికైనా జబ్బు వస్తే చెయ్యి అందించి హాస్పిటల్కి తీసుకొని బాగు చేస్తే మళ్ళీ వాడు నార్మల్కి వస్తాడు. కాబట్టి ఇండస్ట్రీస్ కూడా పర్మనెంట్ సిక్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ పైన ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాము, చేసిన వాళ్ళంతా ఏమైపోయినారు, దాన్ని మళ్ళా రివైవ్ చేస్తే దాన్ని రీవాల్యూ కానీ వస్తే అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుంది, రెవెన్యూ ఎంత వస్తుంది అనేది ఆలోచన చేయకుండా నీ ఇండస్ట్రీస్ కానీ మేము ఈ ఇన్సెంటివ్ ఇస్తే నేను పాండిచ్చేరి అలా ఇవ్వాలి అని అనుకుంటే ఏముండదండి. ఇదేమో తెలుగు, మనం మైనారిటీ, మనం ఎక్కడో 1000 కిలోమీటర్ల అక్కడ దూరంగా ఉన్నాము. దీనికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇచ్చే తీరాలి, అది లేకుండా పోతూ ఉండాలి. రెండోది నిన్న నేను చెప్పిన డయాస్ పైన కూడా, అయ్యా తెలుగు ఈజ్ ఎ మైనారిటీ కమ్యూనిటీ ఇయర్. మీరు ముస్లిం కమ్యూనిటీస్ 10% పాపులేషన్ ఉంటే వాళ్ళకు తగినట్టు మీరు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారా లేదా? మైనారిటీస్కి ఇస్తున్నారు, ఎస్సీకి ఇస్తున్నారు, ఎస్టీకి ఇస్తున్నారు. అదేవిధంగా తెలుగు ఈజ్ ఎ మైనారిటీ కమ్యూనిటీ ఇన్ పాండిచ్చేరి స్టేట్. మరి ఏం చేస్తారు అనేది మీరు చేయాలని చెప్పాం. అది వాళ్ళు సీఎం ఏమన్నా అంటే కొద్దిగా పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నాడు, కానీ ఆయన ఏదన్నా స్ట్రెంగ్తన్ కావాలి అంటే పాపం మిగిలిన వాళ్ళు కోఆపరేట్ చేయాలి. ఆయన ఏమండి ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఈజ్ దేర్ ఎనీ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ పాండిచ్చేరి? ఒక్క జాబ్ వచ్చిందా చెప్పండి? లేదే. మరి ఎట్లా ప్రజలు అడగకుండా ఉండారే? ఇప్పుడు నేను చెప్తున్నానంటే మా వాళ్ళకు కూడా చెప్పిన, ఇంతకుముందు జరిగిపోయింది. మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా యానాము వాళ్ళు ఒక్క రాయి కూడా మన కంపెనీ పైన చేయలే వాళ్ళు. కాకపోతే వచ్చిన వాళ్ళు అయ్యేదో అయ్యి బట్ మైనర్ థింగ్స్ కానీ. కాబట్టి మనం ఏం చేయాలంటే యానామునే మనం తీసుకొని మా మోహన్ రావు ఈ హాస్ కమ్ చీఫ్ ఆఫ్ ది ప్లాంట్ ఆపరేషన్ వచ్చాడు. ఆయనకి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ డిఫరెంట్ సిరామిక్ ఇండస్ట్రీస్లో ఉంది. కాబట్టి ఆయన సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి. ఆయన దొరకడము మనకు మంచిదే, అది చేసుకునేదానికి ఆయనకు కావాల్సిన సపోర్ట్ అంతా అందిస్తాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే హౌ టు క్రియేట్ ది ఎంప్లాయ్మెంట్ ఫర్ యానాం. ఈ ఇండస్ట్రీ మళ్ళా స్టార్ట్ చేస్తున్నామనంటే ప్రజల ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది. అరే రీజెన్సీ వస్తూ ఉంది, మళ్ళా మన భవిష్యత్తు పూర్వ వైభవానికి వస్తాము, బాగుపడుతుంది అన్న కాన్ఫిడెన్స్ జనంలో ఉంది. మరి దాన్ని మనం ఎలా మీట్ చేయాలా? ఎందుకనంటే ముందు ఏదో చిన్న రకంగా చేసినా కూడా సంతృప్తి పడేవాళ్ళు. ఇప్పుడు నేను మోహన్ రావు గారికి ఏం చెప్తున్నానంటే ఎక్కడైతే మన రెవెన్యూ బయటికి పోతా ఉందో ఆ రెవెన్యూ మనలోనే ఉండాలంటే ఏ విధంగా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా? ఈ ఫిలాసఫీ నాకు ఇంతకు ముందు కూడా ఉంది. మీకు తెలుసో లేదో పని ఆ రోజుల్లో నేను ఒక పెద్ద ప్యాంప్లెట్ కొట్టించేసి ఇంటింటికి సర్క్యులేట్ చేసాం. ఏది లారీలు అవి పెడతా వచ్చాం. పెట్టినప్పుడు డ్రైవర్స్ ఇంటింటికి జాబ్ ఇవ్వాలన్నది నా ధ్యేయం కూడా ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను చెయ్యాలి అంటే ఒకడు చదువుకున్నోడు ఉంటాడు. ఈరోజు మీరు చేసేలేదో మా శంకర్ ఉన్నాడు. ఏడ శంకరేడే కూర్చో నిలబడతావే. ఎక్కడి నుంచి వచ్చారండి? రీజెన్సీ స్కూల్లో చదువుకున్నారు, ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు ఉన్నారు. అసలు ఒక శంకరనే కాదు, ఒక సామాన్యమైన వాళ్ళు. మీకు రీజెన్సీ ప్యాకింగ్ యూనిట్ అని ఒకటి పెట్టామండి. లేడీస్ని రిక్రూట్ చేసాము ఆ రోజుల్లో. వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసాము. వాళ్ళ పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చాము. వాళ్ళు ఎక్కడ ఉండారండి? అమెరికాలో ఉండాలి, ఎక్కడెక్కడో ఉండాలి ఈ రోజుల్లో. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఫిలాసఫీ ఎవరికన్నా ఉందా మీరు చెప్పండి?
మిగిలిన చోట కూడా చూస్తున్నారు కదా. అరే ఇది ఇండస్ట్రీ పెట్టాము, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాము, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లకి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, అది ఇన్ని చేశామే, దాన్ని ప్రజలకి లేకపోతే గవర్నమెంట్ లెవెల్కి మీరు కూడా తీసుకుపోవాలి కదా కొద్దిగా. అది మీరు కూడా ప్రెస్ కూడా నేనేమంటానంటే యూ కెనాట్ బి ఇన్యాక్టివ్, యూ షుడ్ బి ప్రోయాక్టివ్. మీరందరూ మీరు రావాలి. ముమ్మిడివరంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అగ్నిమాపక అధికారి మరియు ఇన్ఛార్జ్ మురళీ కొండబాబు ఆధ్వర్యంలో 2వ రోజు జరిగింది. ముమ్మిడివరంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అగ్నిమాపక అధికారి మరియు ఇన్ఛార్జ్ మురళీ కొండబాబు ఆధ్వర్యంలో 2వ రోజు జరిగింది. నగర పంచాయతీ పరిధి బల్లగేట్ సెంటర్, బస్టాండ్ మరియు మార్కెట్ సెంటర్లలో అగ్ని ప్రమాదాల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ, శ్రీనుబాబు మరియు అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాండరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాండరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించారు. అలాగే సాయంత్రం ఆలయంలో భజన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అభిషేక ప్రియనే, అభిషేక ప్రియనే, అభిషేక ప్రియనే. చెప్తాడు ఇప్పుడు చెప్తాడు. ఐపోలవరం మండలం మురమళ్ల క్యాంపు కార్యాలయం వద్ద గాడిమొగ పంచాయతీ పెదవలసల గ్రామం నుండి లంకే నూకరాజు, పోతాబత్తుల కృష్ణ, మునసాని సూర్యచంద్రరావు, ఎంజీ గంగారావు సమక్షంలో సుమారు 70 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు వీరికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అగ్నికుల క్షత్రియ పెద్దలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో అగ్నికుల క్షత్రియులకి తీరని అన్యాయం చేశారని, వైఎస్ఆర్సీపీ నాయకులపైన వైఎస్ఆర్సీపీ నాయకులే కేసులు పెట్టే సంస్కృతి జగన్ పార్టీకే చెందుతుందని ఎద్దేవా చేశారు. పార్టీలో చేరిన వారిలో ఎస్ బాలాజీ, ఎం భైరవస్వామి, ఎం ప్రసాద్, ఎం శివ, ఎం స్వామి, ఎం గోవర్ధన్, ఏ బాలాజీ, ఏ ప్రసాద్, ఏ నూకరాజు, ఎం స్వామి, ఎస్ గంగరాజు, ఎస్ సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా మన రాజధాని లేని రాష్ట్రం చేసి మన పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు లేకుండా
ఇవాళ అన్ని అప్పులు తప్ప అన్ని నవరత్నాల పేరుతో దోచుకోవడం తప్ప ఎక్కడ కూడా ఇవాళ గ్రామ స్థాయిలో తిరుగుతున్నప్పుడు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున మనకి జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే బీసీ ఎస్సీ సామాజిక వర్గానికి అయితే తీవ్రమైన అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి బీసీలందరికీ కూడా 10% రిజర్వేషన్ తగ్గించి మీ అందరికీ 16,800 రాజ్యాంగబద్ధమైన పోస్టులు ఏదైతే స్థానిక సంస్థల్లో అవకాశం ఉందో ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ దాకా స్థానిక సర్పంచుల దాకా ఉన్న పదవులన్నీ కూడా లేకుండా గండి కొట్టి ఈరోజు 10% రిజర్వేషన్లు కట్ చేశారు కాబట్టి మరి మీ అందరికీ పూర్వవైభవం రావాలని చెప్పి మరి బీసీ డిక్లరేషన్ కూడా ఇచ్చి మీ అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీ అందరం కూడా మరి పెద్ద మనతో ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి మన నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించి మరి మీ అందరూ జాయిన్ అయినందుకు పేరున నమస్కారాలు. ఎందుకంటే ఈ రాష్ట్రం చాలా ఇబ్బందులు మీ అందరూ అర్థం చేసుకోవాలి. యువత ఏదో మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కేవలం అదే ఓఎన్జీసీ డబ్బుల గురించి తప్ప వేరే వాటిలో అన్నింటిలో కూడా ఫెయిల్యూర్ అవుతున్నాం. ఆ ఓఎన్జీసీ డబ్బుల్లో కూడా ఏదైతే మీరు వేటకి వెళ్తున్నారో వేట ఆపడం వల్ల ఆ ఓఎన్జీసీ డబ్బులు వస్తుంది, అది ప్రభుత్వం డబ్బు కాదు. అలాంటి ఓఎన్జీసీ ఆయిల్ ఇండియా వాళ్ళ డబ్బులు మనం ఏ ఊర్లో చేస్తే ఆ ఊరికి బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసాం. కాబట్టి ఏదేమైనా ఇంకా 5-6 నెలల్లో రీఫిల్లింగ్ కూడా ఉంది. 4 నెలల నుంచి 6 నెలల వరకు కూడా వర్క్ జరుగుతుందని చెప్పి ఓఎన్జీసీ వారు చెప్పారు. కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక 10 రూపాయలు ఎక్కువే వేసి ఇప్పించాలని చెప్పి మన ఏదైతే రామచంద్రపురం మీటింగ్లో చెప్పారు. కాబట్టి మీరు అందరూ పెద్ద మనసుతో కేవలం ఒక ఓఎన్జీసీ డబ్బుల గురించి తప్ప వేరే విషయంలో ఏది కూడా మీ గ్రామాలన్నీ అభివృద్ధి చేసి మేము మీ అందరికి మంచినీళ్ళు లేకపోతే మరి గాడి మొగలు అందరితో దెబ్బలాడి మంచినీళ్ళు ఇప్పించాం. అదేవిధంగా హాస్పిటల్ బ్రహ్మాండ హాస్పిటల్ ఉంటే 5 ఓపెన్ దాన్ని కూడా ఓపెన్ చేసి మీ అందరికీ మరి వైద్య సేవలు అందిస్తున్నాం. ఏదైతే హాస్పిటల్ కావాలో డబ్బులన్నీ కూడా రెవెన్యూ వాళ్ళు తెప్పించి బాధ్యత ఆ రోజు కలెక్టర్ గారు నేను తీసుకుని దానికి ఎంత ఖర్చు అయినా సరే రెవెన్యూ వాళ్ళు భరించాలనే ఉద్దేశంతో ఆ రిలయన్స్ యాజమాన్యాన్ని డిమాండ్ చేసి వాళ్ళ డబ్బులు అనేది దాన్ని పెట్టుకుని అలా హాస్పిటల్ కూడా ఓపెన్ చేసాం. ఆ రోజు మీకు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. పెదవలస, చిరువలస, ఏదైతే బాబానగర్ ఈ గ్రామాలన్నీ ఉన్నాయో మరి అటువంటిది నేను గాడి మొగాళ్ళు అందరికీ ఒప్పించి తప్పనిసరిగా మీ అందరికీ మంచినీళ్ళు ఇప్పించాం. ఒక ట్యాంక్ కట్టాం. మరి ఇంటింటికి మంచినీళ్ళు మీరు శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి అన్ని రకాలుగా మనం అభివృద్ధి సంక్షేమాలు రెండు కళ్ళ చేసుకుంటూ వెళ్ళాం. ఏదైతే నేను గాడిమొగ నుంచి కూడా పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు. కాబట్టి మీ గాడిమొగ అంటే మరి ఒక పట్టున్న గ్రామ గాడిమొగలో ఏ పక్క పార్టీ ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు. కాబట్టి మీరు అందరూ తప్పనిసరిగా నాకు మద్దతు ఇవ్వండి. దీనికోసం మన పార్టీ అధికారంలోకి వస్తాం. ఎందుకంటే గతంలో కూడా కేవలం 5,400 ఓట్లతో ఓడిపోయాం. అది కూడా ఏంటంటే జనసేన 33,400 పట్టడం వల్ల ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం, ఆయన యొక్క ఆలోచన విధానం నచ్చి జనసేన నుంచి కూడా సుమారు 40,000 ఓట్లు ఉన్న పార్టీ మనకు కలిసింది. కాబట్టి మన విజయానికైతే ఎటువంటి అడ్డంకం లేదు. కాబట్టి రేపు పొద్దున్న గ్రామాల్లో మరి 2014లో మీరు నాకు మంచి మెజార్టీ ఇచ్చారు. మరి అదేవిధంగా 2019లో సతీష్ గారికి ఇచ్చారు. మళ్ళీ ఈసారి ఏదైతే ఉందో నాకు అవకాశం ఇచ్చినట్టయితే తప్పకుండా మీ అందరికీ మీ గ్రామాన్ని మా సొంత గ్రామంలో చూసిన ఏ సమస్యను పరిష్కారం చేస్తే పెద్దలందరూ ఉన్నారు. కాబట్టి పెద్దలందరి సమస్యల్లో మరి ముందుకెళ్ళాలని చెప్పి ఐపోలవరం మండలం సాగి బాపిరాజు శీనురాజు కనిష్ట కుమారుడు వివాహ సందర్భంగా సాయి సుష్మా దంపతులను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి నవదంపతులను ఆశీర్వదించి మహిళలకు లలితాపారాయణ గురించి వివరిస్తూ వారి ధర్మ సందేహాలను తీర్చారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రులలో పాత ఇంచరం గ్రామంలో మాతృమూర్తులు గ్రామస్తులు ఏర్పాటు చేసిన సత్సంగంలో డాక్టర్ అనంతలక్ష్మి పాల్గొని ధర్మం యొక్క విశిష్టతను అలాగే ఈ క్రోధినామ సంవత్సరం యొక్క విశేషాలను తెలియజేస్తూ ప్రతి స్త్రీ బొట్టు ధరించడం వలన ముఖం లక్ష్మీ కళగా ఉండటమే కాకుండా బొట్టు ద్వారా సూర్యనాడిని గ్రహించి మనలో శక్తి చైతన్యం పెంపొంది జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ గాదిరాజు విశ్వనాథరాజు, మహిళా కన్వీనర్ దువ్వూరి లక్ష్మీ గాయత్రి, నూలు వల్లి తయారు, పాత ఇంజరం గ్రామ ఉప సర్పంచ్ పేరాపత్తుల వెంకటరమణ, కొండేపూడి శ్రీనివాసరావు, ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు తదితరులు పాల్గొన్నారు. అంటే కోపం అదుపులో ఉందా లేదా? అదుపులో ఉండడం మనకి చేతలో. అసలు ఎక్కడైనా కోపాన్ని అదుపులో పెట్టుకునే రాముడు మా దగ్గర ఉన్నాడమ్మా. 400 ఏళ్ళు పాపం ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసాడు, మమ్మల్ని కాపాడుతున్నాడు కదా. అటువంటి రాముడు మా దగ్గర ఉండగా, క్రోధాన్ని చేతులు ఆయుధంగా పెట్టుకున్న అమ్మవారు మా దగ్గర ఉండగా క్రోధి మమ్మల్ని ఏం చేస్తుంది? ఏం చేయగలదు. ఏం చేయగలదంటే మాకు ఉపకారం చేస్తుంది. ఏమిటా ఉపకారం? ఇందాకే చెప్పా, ఏదైనా ధర్మానికి హాని కలుగుతుంటే కోపం రావాలనుకుంటే వస్తుంది, అయిపోయాక మనవాడు కనపడితే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఉంటుంది కనుక మనకి ప్రపంచం ఏమైపోయినా
ప్రపంచానికి ఎంత హాని కలిగినా, ఎవరికి ఎక్కడ ఏం జరిగినా మన దేశానికి మాత్రం హాని తక్కువ జరుగుతుంది. ఎందుకని మనని కాపాడుతూ రాముడు ఉన్నాడు, మనని కాపాడుతూ అమ్మవారు ఉంది. ఆ ఇద్దరు ఉన్నాక హిమోత్పర్వతాలలో శైలపుత్రి అనేటటువంటి పేరుతో అమ్మవారు కాపాడుతుంది. కొంచెం దిగువకు వచ్చి అయోధ్యలో ఉండి రాముడు కాపాడుతున్నాడు. రాముడు అయోధ్యలో ఉంటే ఎట్లా కాపాడుతున్నాడు? రామాలయాలు ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి కాపాడతాడు. రామనామం ఎక్కడ ఉంటే అక్కడ కాపాడతాడు. రాముడు రానక్కర్లేదండి. రామ అనగానే ఎవరు వస్తారు? ముందు హనుమంతుడు వస్తాడు. వచ్చి మా రాముడు విశ్రాంతి తీసుకుంటున్నాడు, ఆయన చేయాల్సిన పని ఏదన్నా ఉంటే చెప్పండి, నేను చేస్తానని రాముడి దాకా విషయం వెళ్లకుండా మనందరికీ కాపాడుతూ హనుమ ఉన్నాడు. కనుక మనకి ఎటువంటి భయం లేదు. ముమ్మిడివరం మండలం అగ్రహారం గ్రామంలో గల శ్రీలంక తలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముమ్మిడివరం మండలం అగ్రహారం గ్రామంలో గల శ్రీలంక తలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ జాతర మహోత్సవాలు మార్చి 29న ప్రారంభమయ్యాయి. ఈ నెల 16వ తేదీతో ముగియనున్నాయి. గత 15 రోజుల నుండి ఆలయం వద్ద సమీప గ్రామాల ప్రజలు జాతరలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద గరగ నృత్యాలు, బాణాసంచ పలువురిని ఆకట్టుకుంది. అనంతరం అమ్మవారి దండకం చదివి వినిపించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహంకాళి సురాపానదేవి వరములుప్పదేవి అదేమి పరాక కన్నులను చూడవమ్మ, కృపను చూడవమ్మ, మమున్నేలవమ్మ, మరున్నేసి నేనేయమ్మ, చామంతి దేవంతిగా దండకము చెప్తను. శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి శంకరి సాంబరి వైష్ణవి శాకిని భాకిని సింధురాణి పాపములుగా బొమ్మలను చేసి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానంలో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి నమశివాయంకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానిక నాయకులు. తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ సర్పంచ్ కామాడి గోవలక్ష్మి మాతరాజు, ఎంపీటీసీ వనమాడి వేణినూకరాజు ఆధ్వర్యంలో సుమారు 200 మంది అగ్నికుల క్షత్రియులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక. రీజెన్సీ సిరామిక్స్ భారీ పరిశ్రమ పునః ప్రారంభం కావడానికి యాజమాన్యపరంగా తాము కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి ఆ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ పరంగానూ స్థానిక ప్రజల ద్వారా తమకు పూర్తి మద్దతు సహకారం అవసరమని పేర్కొన్నారు ఆ సంస్థల చైర్మన్ డాక్టర్ జిఎన్ నాయుడు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.